కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. గాయపడిన వారికి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విజయ్ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం, అదే సమయంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఘటన జరిగిన వెంటనే కరూర్ చేరుకున్న సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. భద్రత లోపాలపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్తో న్యాయ విచారణకు ఆదేశించారు. நான் யாருன்னு உங்களுக்கு சொல்லி தான் தெரியணுமா என்ன? ஒரு க்ளூ ஒன்று கொடுக்கலாமா? பாட்டிலுக்கு 10 ரூபா, 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 பாட்டிலுக்கு 10 ரூபா. இப்ப ரீசெண்டா கரூர்ல ஒரு விழா ஒன்று நடத்தினாங்களே, அது என்னப்பா 30 பேர் விழாவா? 30 விழா, சாரிப்பா கன்ஃபியூஸ் ஆயிட்டேன். அந்த விழாவில் மாண்புமிகு சிஎம் இந்த கரூர் மாவட்டத்தில் ஒரு மந்திரின்னு ஒருத்தர் இருந்தார்ல, இப்ப ஒரு மந்திரி இல்ல, ஆனாலும் மந்திரி மாதிரி. நான் யாருன்னு உங்களுக்கு சொல்லிதான் தெரியணுமா என்ன? ஒரு க்ளூ ஒன்று கொடுக்கலாமா? ఇక తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో కలిసి కరూర్ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి కూడా మాట్లాడారు. ఈ తొక్కిసలాటతో విజయ్పై అగ్ర ఆవేశాలు వెల్లువెత్తుతున్నాయి. నీలంకరైలోని విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నై పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విజయ్ నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఈ విస్తృత తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ పేలుడు పదార్థాలు కానీ లభించలేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక తొక్కిసలాట ఘటన అనంతరం విజయ్ కి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది.